మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అనేది అన్ని వర్గాల ప్రజల చేతుల్లోకి డబ్బుని తీసుకొస్తుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, చాలామంది మధ్యతరగతి పబ్లిక్కి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారు, కానీ మార్కెట్ ఒకటే కాదు, అన్ని రకాల సెగ్మెంట్స్. బేసిక్గా మనం కంపెనీ అన్నాం అనుకోండి, మనం ఒక్క సెగ్మెంట్ కల్లే మనం చూస్తున్నాం. ఇక్కడ కంపెనీ చూసుకుంటే అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ శాలరీ ఎలా పెరుగుతాయి? కంపెనీ హెల్తీగా ఉంటే శాలరీస్ రైజ్ చేస్తారు. ప్రాఫిట్ తగ్గిందనుకోండి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. రెండోది వెండర్స్, కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ తీసుకునే కదా మన ఫినిషింగ్ టారేసేది. ఇది రా మెటీరియల్ తీసుకోవాలంటే డిమాండ్ ఉండాలి కదా ప్రొడక్ట్స్కి. అందుకని రా మెటీరియల్ వెండర్స్ ఎవరైనా రా మెటీరియల్ సప్లై చేయాలంటే కంపెనీ హెల్తీగా ఉంటేనే. కంపెనీ డల్ అయితే వాళ్ళు డల్ అవుతారు. డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, కంపెనీ వాళ్ళు మంచి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తేనే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారు. పబ్లిక్ వాళ్ళు మోర్ డిమాండ్ చేస్తేనే కదా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ స్టోర్ చేసేది. పబ్లిక్ దగ్గర నుంచి డిమాండ్ లేదనుకోండి వాళ్ళు కూడా చేయడానికి ఏం లేదు. అంటే డిమాండ్ అనేది పబ్లిక్ నుంచి రావాలి. ఏదన్నా వీళ్ళ నుంచి డిమాండ్ వస్తే డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీకి ఎక్కువ ఆర్డర్లు ఇస్తారు. కంపెనీ వాళ్ళకి ఎక్కువ ఆర్డర్లు ఇస్తే వీళ్ళు ఎక్కువ వెండర్స్కి ఎక్కువ రా మెటీరియల్ కొంటారు. వీటన్నిటి వల్ల ఇన్వెస్టర్స్కి లాభం, అందరికి లాభం అనమాట. అంటే ఇది ఒక సైకిల్. ఇది ఒక సెగ్మెంట్ ఒక్కటే ఎఫెక్ట్ అవటల్లా, టోటల్ సైకిల్ మొత్తం సైకిల్. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా కంపెనీ ఎక్కువ లాభాలతో ఉందనుకోండి, ఇన్వెస్టర్లు హ్యాపీ. కంపెనీ ఎక్కువ సేల్స్ ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాపీ, వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా. అలాగే కంపెనీ హెల్తీగా ఉందనుకోండి, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కూల్స్లో కంప్యూటర్లు ఇవ్వటాలు, రోడ్లు వేయటాలు, అంటే కార్పొరేట్ ఇనిషియేటివ్ తీసుకుంటాయి అనమాట అవి. అంటే ఒక కంపెనీ హెల్తీగా ఉంది అంటే డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వెండర్స్, ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్, చుట్టూ ఉన్న సొసైటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అందరూ హెల్తీగా ఉంటారు. అందుకని ఇందులో ఏ ఒక్క సైకిల్ ఎఫెక్ట్ అయినా సరే రిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి మిగతా వాళ్ళ మీద. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ 12 lakh వరకు అంటే అది మధ్యతరగతి ఒకటే కాదండి. మధ్యతరగతి వాళ్ళకి యావరేజ్ మీద మంత్లీ 9,000 మిగులుతున్నాయి. ఎవరైతే ఇన్కమ్ మోర్ దెన్ ఇంతకుముందు 7 lakh పోల్చుకుంటే మిగులుతున్నాయి కాబట్టి అమౌంట్ యావరేజ్ పర్ హెడ్ వచ్చేసరికి నీకు 1 lakh దాకా సేవ్ అవుతున్నాయి యావరేజ్ మీద. ఇప్పుడు ఆ 1 lakh అంటే మంత్లీ 9,000 కాబట్టి 9,000 అమౌంట్ని మార్కెట్లోకి పంప్ చేస్తారు వాళ్ళు. వస్తువు వ్యామోహం ఉన్నోళ్ళేమో వస్తువులు కొంటారు, కారు కొని ఈఎంఐ అంటారు. లేదా మనీ సేవ్ చేద్దాం అనుకుంటేనేమో బ్యాంకులు మూవ్ చేస్తారు. ఏదివే ఎఫెక్ట్ అవుతాయి అనమాట. వేరే సపోజ్ నాకు వస్తువు మీద ఇష్టం, కారు కొన్నాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ కార్లకు మోర్ డిమాండ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కార్లు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేయడం వల్ల డీలర్, డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ లాభాలు వస్తాయి. వాళ్ళు వెండర్స్కి రా మెటీరియల్కి ఆర్డర్ ఇస్తారు, రా మెటీరియల్ ఎక్కువ సప్లై చేస్తూ ఉంటారు. దీని ద్వారా మళ్ళీ ఎక్కువ సేల్స్ అంటే గవర్నమెంట్కి ఎక్కువ జిఎస్టీలు, అందరూ కంపెనీ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ సేల్ ముందు పోతూ ఉంటాయి. అంటే రిపుల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ రిపుల్ ఎఫెక్ట్స్. ఒక్కళ్ళే కాదు, ఒక మధ్యతరగతి వాళ్ళకి పనికొచ్చే పని ఒక్కటి కాదు. దీనివల్ల ఎకానమీ అంతా కూడా బూస్ట్ అవుతుంది అనమాట, కన్జంప్షన్ అంతా. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎక్సలెంట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ ఇదనమాట. ఇండస్ట్రీ నిలబడటానికి బాగుంటుంది, డీలర్కి, డిస్ట్రిబ్యూటర్కి, కంపెనీకి, ఇన్వెస్టర్లు అందరికి కూడా చాలా పెద్ద అనమాట. కాబట్టి ఇది అందరికీ ఎంతకంత టేబుల్ మీద మనీ ఉంచినట్లు లెక్క అనమాట. రిపుల్ ఎఫెక్ట్స్ యాక్చువల్గా ఈ 1 lakh crore ట్యాక్స్ ఎవరు అయినందుకు వాళ్ళకి 5 lakh crore ఎఫెక్ట్ ఉంటుంది సొసైటీలో అని చెప్పేసి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే దీని వర్త్ 5 lakh crore దీని రిపుల్ ఎఫెక్ట్స్. దీనివల్ల జీడిపి గ్రోత్ 1 నుంచి 1.5% బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమంది కామెంట్ అంటున్నారు సార్, ఈ 12 లక్షలు ఏదైతే ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారో ఇక్కడ ఇది కనిపిస్తుంది హైలైట్ గా, కానీ వేరే చోట్ల దీన్ని భర్తీ చేస్తారు ప్రజల దగ్గర నుంచి అనేది కొంతమంది కామెంట్. అది వేరే రూట్లో ఉంటే వేరేది. బేసికల్ గా ఇప్పుడు మీరు 12 లక్షల కోట్లకి మీ శాలరీ ఉంది, నా శాలరీ కూడా 12 లక్షలు ఉంది. లాస్ట్ ఇయర్ వరకు మీరు 1 lakh పే చేశారు, నేను ఒక 80-90,000 నేను కూడా పే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వేరే భర్తీ అనుకోండి, జిఎస్టీ పెంచారనుకుందాం, ఇద్దరు ఎలా ఎఫెక్ట్ అవుతావు? జిఎస్టీ పెంచితే కారుల మీద కారు కొనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అందరు ఎందుకు, నువ్వెంత ఎలా ఎఫెక్ట్ అవుతావు? అందులో కొంతమంది అయినా సేవింగ్ కాన్షియస్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చాం బ్యాంకుల్లోనూ స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు? అందుకని గవర్నమెంట్ ఇచ్చేయటం కోసం అది చేయటం అని కాదు, దే వాంట్ టు గివ్ ద డైరెక్ట్ బెనిఫిట్ టు ద మధ్యతరగతి కుటుంబాలకు ఇద్దాం అనుకుంది, ఇచ్చేసింది అంతే. అది ఆ ఇన్సిడెంట్ అంతే. అయితే దీనివల్ల మనీ బ్యాక్ రాదా గవర్నమెంట్ కంటే? వస్తుంది డెఫినెట్గా. 20% దాకా జిఎస్టీ రూపంలో రావాల్సిందే, ఎందుకంటే ఎక్కువ మంది స్పెండ్ చేస్తారు కాబట్టి. ఎక్కువ మంది ఊహించండి, ఇంట్లో కనుక ఇద్దరు కపుల్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, 24 లక్షలు మిగులుతున్నాయి టేబుల్ మీద. 24 లక్షలు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా వర్కింగ్ అయ్యి అనుకోండి, ఒక ఫ్యామిలీకి ఎంత మిగులుతుంది? ఆల్మోస్ట్ 50 లక్షలు. 50 లక్షలు. ఐటీ వచ్చిన తర్వాత పర్సెప్షన్ మారిపోయింది, ఎంప్లాయీస్కి ఉన్న పర్సెప్షన్ మారిపోయింది. అంతకుముందు బతుకుదెరి కోసం ఉద్యోగాలు అనేవాళ్ళు, బట్ ఐటీ వచ్చిన తర్వాత బతుకుదెరి కోసం కాదు, 10 మంది బతికడం కోసం, వాడు ఎంటర్ప్రినర్ అవడం కోసం కూడా. ఐటీ బేస్గా తీసుకుని ఎంటర్ప్రినర్స్ ఎంతోమంది తయారయ్యారు.
ఓకే. అందుకని ఈ ఒక్క చిన్న రిపుల్ ఎఫెక్ట్స్ వల్ల ఏంటంటే ఫ్యామిలీకి ఎంతో కొంత మనీ మిగులుతుంది టేబుల్ మీద. ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారు. ఎస్. ఈ పెరిగిన ఖర్చుల తర్వాత, ఈ ఇన్ఫ్లేషన్ అన్ని రేట్లు పెరిగిన తర్వాత ఏం చూడలేకపోతున్నారు. అందుకని గవర్నమెంట్ మీద ఒక రకమైన కోపం వస్తుంది వాళ్ళకి, ఏం మిగలటం మాకు ట్యాక్స్లు మాత్రం వేస్తున్నారు అని. ఫస్ట్ టైం వాళ్ళకి కొంత వదిలేరు వీళ్ళు. ఫస్ట్ టైం వాళ్ళకి టేబుల్ మీద కొంత వదిలేరు. డెఫినెట్గా వర్కింగ్ కపుల్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇది డెఫినెట్ గుడ్ న్యూస్ అండి. ప్రతి ఐటీ కపుల్స్కి 2 lakhs సేవ్ అవుతుందండి ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ 1st నుంచి. ఏప్రిల్ 1st నుంచి అంటే 18,000 శాలరీ పెరిగినట్టు లెక్క ఇండైరెక్ట్గా. కంపెనీ వాళ్ళు హైక్ ఇవ్వకుండా వాళ్ళకి 18,000 శాలరీ పెరిగినట్టు. కపుల్స్ ఇద్దరు వర్కింగ్ వాళ్ళు అయితే 18,000 మిగలటం స్వతంత్ర భారతంలో ఎప్పుడు మిగిలిచ్చారండి గవర్నమెంట్ వాళ్ళు? ఎప్పుడు తీసుకోవటం తప్ప మన దగ్గర అలా ఏం లేదు. అందుకని రియల్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి నేను అంటుంది ఇట్స్ ఎ గుడ్ న్యూస్, అందులో డౌట్ లేదు. పే చేయని వాళ్ళకి ఎలాగో వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు కాబట్టి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. బట్ ఆల్మోస్ట్ 7 కోట్ల మందిలో 3 కోట్ల మంది పెద్ద పే చేయట్లేదు. బట్ మెజారిటీ పీపుల్ అందరూ పే చేస్తున్నారు. ఇప్పుడు ఎంటైర్ ఇండియా మీద ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు 1% అండి ఇక్కడ నుంచి. ఇప్పటి వరకు ఫైల్ చేసే వాళ్ళే 7 కోట్ల మంది ఉండేవాళ్ళు. అందులో ఇప్పుడు ఆల్మోస్ట్ 98% ఎవరు కట్టే పని లేదు. 12 lakh లోపు ఉన్న వాళ్ళందరూ 12 lakh దాటిన మాత్రం కడతారు. వాళ్ళు ఎంతమంది టోటల్ పాపులేషన్లో 1% ఉన్నారు. వాళ్ళకు కూడా 1 lakh మిగిలిచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 20 lakh అయితే 30% ఉండేది కదా, ఇప్పుడు లేదు కదా. వాళ్ళకు కూడా 1 lakh టేబుల్ మీద ఉంచారు. అంటే ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ యావరేజ్ మీద 1 lakh దాకా ఇచ్చారు రఫ్గా. దట్స్ గుడ్ థింగ్. అంటే ఈ 2025 బడ్జెట్ అనేది మధ్య తరగతి వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ గా ఉంది. డెఫినెట్గా హిస్టరీ గుర్తుపెట్టుకుంటుంది ఫస్ట్ టైం. ఎందుకంటే మన ఇంటి ముందు రోడ్లు ఎన్ని వేసినా మనకు పెద్దగా ఉండదు. మనకి ఎంత కరెంట్ తక్కువ రేటుకి ఎత్తున్నా పెద్దగా అంత అనిపించదు. బట్ నా జేబులో డబ్బు ఎవరి మంత్ 5,000 9,000 అని చెప్పామనుకోండి, ఆ తృప్తే వేరు. అందుకని గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పెట్టారు అన్ని చోట్ల. ఇప్పుడు అన్ని స్కీమ్స్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ నీకే కదా, మధ్యలో ఏం లేదు కదా. అవును. ఎందుకంటే ఒకప్పుడు కరప్షన్ తోటి మధ్యలో అందరు తినేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ అంటే ఎక్కడ కరప్షన్స్ లేవు కదా. అందుకని దే ఫీల్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ టైం మధ్యతరగతి కుటుంబాలు ఇండియాలో హ్యాపీ ఫీల్ అయింది అంటే మాత్రం ఈ బడ్జెట్, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.